హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఏపీ ప్రభుత్వం విడుదల చేస్తున్న డీబీటీ పథకాలకు సంబంధించిన పేమెంట్ అనేది లబ్ధిదారుల సంఖ్య అనేది తగ్గడం జరిగింది. అంటే ప్రతిరోజు కొంతమంది లబ్ధిదారులకు పేమెంట్ అనేది విడుదల చేస్తూ ఉండగా ఎందుకు ఇంకా ఈ యొక్క పేమెంట్ అనేది ఆలస్యం అనేది అవ్వడం జరిగింది, ఇంకా ఎందుకు మీకు పేమెంట్ అనేది రాలేదు, దానితో పాటు దీనికి సంబంధించిన స్టేటస్ తో పాటు మరికొంత సమాచారం ఈ వీడియోలో నేను మీకైతే తెలియజేస్తాను. గత 3 రోజుల నుంచి ఈ యొక్క లబ్ధిదారులకు సంబంధించి విడుదల చేస్తున్న పేమెంట్ అనేది స్వల్పంగా తగ్గడం జరిగింది. అంటే గతంలో పూర్తి స్థాయిలో పేమెంట్ అనేది విడుదల చేసిన లబ్ధిదారుల యొక్క బ్యాంక్ ఖాతాకు ఇంకా పేమెంట్ అనేది వెళ్ళకపోగా దీనికి సంబంధించి ఎందుకు వెళ్ళలేదో గనుక చూసుకున్నట్లయితే ఈ మధ్య కాలంలో వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ సేవలకు సంబంధించిన ప్రైవేటు హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో ఈ యొక్క ప్రైవేట్ హాస్పిటల్ ఈ యొక్క ఆరోగ్యశ్రీ సేవలను నిలిపేస్తున్నట్లయితే ప్రకటించడంతో ప్రభుత్వం నుంచి ప్రైవేట్ హాస్పిటల్కు 200 కోట్ల రూపాయలు విడుదల చేసినట్టు సమాచారం రాగా ఈ యొక్క పేమెంట్ అనేది తగ్గడంతో స్వల్పంగా లబ్ధిదారులకు సంబంధించిన పేమెంట్ విడుదల చేయడానికి కొంత సమయం పట్టినట్లయితే తెలియజేయడం జరిగింది. అయితే మే 21వ తేదీన జరిగిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు సంబంధించిన వేలంలో గవర్నమెంట్ స్టాక్ ను వేలం వేయడంతో 200 కోట్ల రూపాయలు అప్పు అనేది తీసుకోవడం జరిగింది. తిరిగి లబ్ధిదారులకు సంబంధించి యొక్క పేమెంట్ అనేది ఏపీ ప్రభుత్వానికి సంబంధించిన ఖజానాకు రాగా నేటి నుంచి పూర్తి స్థాయిలో లబ్ధిదారులకు సంబంధించిన పూర్తి పేమెంట్ అనేది విడుదల చేసినట్లయితే తెలియజేయడం జరిగింది. గత 3 రోజులుగా లబ్ధిదారులకు సంబంధించి ప్రతి జిల్లాలో కొంతమంది లబ్ధిదారులకు మాత్రమే పేమెంట్ అనేది విడుదల చేస్తుండగా పూర్తి స్థాయిలో నేటి నుంచి రానున్న 2 రోజుల పాటు లబ్ధిదారుల యొక్క బ్యాంక్ ఖాతాలో జమ అనేది చేయబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది. అయితే డీబీటీ పద్ధతి ద్వారా పూర్తి స్థాయిగా అన్ని పథకాలకు సంబంధించిన పేమెంట్ విడుదల చేసినట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించగా వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించిన పేమెంట్ లో స్వల్ప పేమెంట్ అనేది పెండింగ్ లో ఉన్నట్లు తెలియజేయడం జరిగింది. ఈ రోజు నుంచి రానున్న 3 రోజుల్లో పూర్తి స్థాయిలో ఈ యొక్క పేమెంట్ అనేది లబ్ధిదారుల యొక్క బ్యాంక్ ఖాతాలో జమ చేయబోతున్నట్లు ఏపీ ప్రభుత్వం తాజా అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది. దీనికి సంబంధించి మీ యొక్క స్టేటస్ అనేది చెక్ చేసుకోవాలనుకున్నట్లయితే డిస్క్రిప్షన్ లో నేను మీకు ఒక లింక్ ఇచ్చాను. ఇందులో మీకు సంబంధించిన స్కీమ్ అనేది సెలెక్ట్ చేసుకుని 2024, 2025 అనేది సెలెక్ట్ చేసుకుని మీకు సంబంధించిన ఆధార్ నంబర్ ఎంటర్ చేసినట్లయితే ఓటీపీ వస్తుంది. ఈ ఓటీపీని ఎంటర్ చేసిన వెంటనే మీకు పేమెంట్ అనేది పడినట్లయితే ఏ తేదీన పడింది, ఏ బ్యాంక్ లో పడిందో కూడా మీకు పూర్తి సమాచారం అయితే వస్తుంది. రానున్న 2 రోజుల పాటు పూర్తి స్థాయిలో ఈ యొక్క డీబీటీ పథకాలకు సంబంధించిన పేమెంట్ అనేది లబ్ధిదారుల యొక్క బ్యాంక్ ఖాతాలో జమ చేస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం తాజా అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది.